ఆయన మీ దగ్గర రావాలి గాని మీరు ఎందుకు ఆయన దగ్గరకు వెళ్ళాలి? ఇది ఎలా సమ్మతం అని అన్నాడు. శ్రీకృష్ణుడు అద్దం నుండి తిరిగి ఒక మృదువైన చిరునవ్వుతో సారథితో అన్నాడు, చీకటి ఎప్పటికీ వెలుగు వైపు రాదు. వెలుగే చీకటి వైపు వెళ్ళి దానిని తొలగించాలి. గాఢాంధకారం ఎప్పటికీ దివ్యజ్యోతి వైపు రాదు. దివ్యజ్యోతియే ఆ గాఢాంధకారాన్ని చెదరగొట్టాలి. అందరూ విలువ ఇచ్చేది సూర్యోదయానికే కానీ సూర్యాస్తమాని కాదు. సర్వకాల సర్వ వస్తువులందు సూర్యుని ప్రకాశం ఉండదు కనుక సంధ్యాకాల దీపానికి ఉదయకాల సూర్యుడితో సమానం ఫలమున్నది. పుత్రి ఇంట ప్రతి ఇంట సంధ్యా దీపారాధన చెయ్యండం వలన విశేషమైన లక్ష్మీ సిద్ధి ఆ గృహానికి కలుగుతుంది. నేటి కాలమానంలో ఈ ఎలక్ట్రిసిటీ లైట్స్ వలన దీపాన్ని వెలిగించ భాగ్యానికి దూరవుతామన్నారు. అందుకే మన మహర్షులు కార్తీక మాసానికి దీపమాసం అని పేరు పెట్టారు. కార్తీకంలో వెలిగించే ఒక దీపం సంవత్సర దీపారాధన ఫలాన్ని కలగజేస్తుంది. మాసం అంతా వెలిగించే దీపం యజ్ఞముతో సమానం అయినది. దీపారాధన భాగ్యానికి దూరమవుతున్న భాగ్యాన్ని పొందలేని ప్రజలకు కోటి దీపోత్సవ ప్రాంగణం ధర్మాన్ని గుర్తు చేస్తూ పవిత్ర సనాతన కర్మలను ఆచరింపచేస్తూ కోటి యజ్ఞముల ఆనందాన్ని ಆನಂದಿಸುತ್ತಾಯಿ. ಈ ಎಲ್ಲವನ್ನು ಕೂಡ ನಮಗೆ ಮಾರ್ಗದರ್ಶನ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಶ್ರೀಗಳು. ಅವರ ಒಂದು ಮಾರ್ಗದರ್ಶನದಲ್ಲಿ ನಾವು ಇದನ್ನು ಬರ್ಕೊಂಡಿದ್ದೀವಿ, ಬರೆದಿದ್ದನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ನಿಮಗೆ ಕನ್ನಡ ಅರ್ಥ ಆಗಬಹುದು ಕೆಲವರಿಗೆ, ಆದರೂ ಇಷ್ಟೆಲ್ಲ ವಿಸ್ತಾರವಾಗಿ ನಾವು ಕನ್ನಡದಲ್ಲಿ ಬರ್ಕೊಟ್ಟಿದ್ದನ್ನು ನಮಗೆ ತೆಲುಗಿನಲ್ಲಿ ಭಾಷಾಂತರ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಹುಡುಗ ಕಿರಣ್ ಅಂತ. ಆ ಭಾಷಾಂತರವನ್ನು ಸರಿಪಡಿಸಿಕೊಟ್ಟಿದ್ದು ನಮ್ಮ ಶ್ರೀಗಳು. ಇದು ಬಹಳ ವಿಶೇಷವಾಗಿದೆ. ಈ ಎಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ಆಯೋಜನೆ ಮಾಡಿದಂತಹ ಈ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಶ್ರೀಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ చెప్పిన విధిగా అంధకారం ఎన్నుడు వెలగని వెలుగే అంధకారాన్ని